హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ పలావ్ అనమాట. సో దానికోసం నేను స్క్రీన్ పైన ఉన్న కారం కోసం ఆ స్పైసెస్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసేసుకొని, కరివేపాకు అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ లోపల నేను కొంచెం కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర అండ్ పుదీనా ఆ రెండు కూడా వేసేసుకోవాలన్నమాట. ఆ రెండు వేసుకొని కాసేపు అలా మగ్గించుకున్న తర్వాత మీరు కావాలంటే ఆకులు అలాగైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెం కట్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలబెట్టేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే నేను వంకాయల్ని ఇలా మన గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలన్నమాట. కాడింత చిన్నగా ఉంటే సరిపోతుంది. నేను ఇవి కూడా అందులో మన టమాటా ముక్కల్లో వేసేసి మంచిగా ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత 20% మనం రైస్ వేసి వాటర్ వేస్తాం కదా, అప్పుడు ఉడికిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే నేను అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసాను. ఇప్పుడు ఇందులో వేసేసుకొని మగ్గించుకుంటే సరిపోద్ది. నేను పార్ట్ 2 కింద యాడ్ చేస్తాను, వెంటనే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సపోర్ట్ మీ. బాయ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.